మాది కాదనుకుంటే ఆల్మోస్ట్ 70 ఇయర్స్ మీకు నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుంది. లేదు ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం కానీ 2 ఇయర్స్ నేను ఎంజాయ్ చేయలేము, చేయాలనుకుంటే పంపించేస్తాం. అదవుతున్నా ఇంకా ఫ్యూచర్ ఏముండదు. మేము అబ్జర్వ్ చేస్తున్నాము, కొంతమంది డిసిప్లిన్ చాలా బాగుంది, కొంతమంది క్లాసులు బాగా వస్తున్నారు. ఈ ఇయర్ అంటే మనకి 80% అటెండెన్స్ లేదు. ఈవెన్ ఫస్ట్ సెమిస్టర్ కూడా ఫస్ట్ మీట్ ఎగ్జామ్ కూడా ఎలా చేయట్లేదు. చూసుకోండి, మీ ప్రాక్టీస్ దగ్గరికి వెళ్ళి అటెండెన్స్ ఎంత జాగ్రత్తగా చూసుకొని అది ముందే జాగ్రత్త పడండి. ఈసారి ఎలాంటి లేదు, ఒక్కరోజు 80% తగ్గినా అలాగే ప్రాక్టికల్స్లో 90% తగ్గినా ఎగ్జామినేషన్స్కి ఎలా చేయరు. ఓకే అండి. ఓకే, ఇది హౌ పేరెంట్స్ అందరికీ వన్స్ అగైన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు మీ దగ్గర కనిపించే పిల్లలు వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత కనిపించే పిల్లలు వేరు ఏరియా. ఓకే అండి, మీ దగ్గర మంచి వాళ్ళగా కనిపిస్తారు, మంచి వాళ్ళు 80% అలాగే ఉంటారు. కానీ 20% మీకు మంచిగా కనిపించి కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత చెడు స్నేహాలు పెట్టడం, కాలేజీకి వచ్చి క్లాసులకు వెళ్ళకపోవడం, ఓకే అండి, చెడు స్నేహాలు పెట్టడం, మొబైల్ ఫోన్స్ విపరీతంగా వాడటం, అలాంటివి చేస్తున్న పరీక్షలు ప్రిపేర్ అవ్వకుండా అనుకో. మీరు ఒకసారి అప్పుడప్పుడు వచ్చి నెలకు ఒకసారి వచ్చి ఆ లెక్చర్స్ని అడగండి, మా అమ్మాయి ఎలా వస్తుంది, మీకు ఎలా చదువుతుంది, లేకపోతే తర్వాత నష్టపోతారు మీరే. ఓకే, డిసిప్లిన్ ఎలా ఉంది, మా అమ్మాయి వస్తుందా లేదా. ఎందుకంటే మాకు చాలా కేసెస్ అనమాట అండి. కాలేజీకి వస్తున్నారు, కాలేజీకి రావట్లా, వచ్చినా బయోమెట్రిక్ కేసు వెళ్ళిపోవడం, అవేమో బయట ఏమో కేసులు దొరకడం, పోలీసులు ఏమో చాలా కేసులు మనం తీసుకురావడం, ఇలాంటి కేసులు చాలా ఉన్నాయండి. పేరెంట్స్ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్స్ తగ్గించండి, స్టార్ట్ చేయండి. మొబైల్ ఫోన్స్ వల్ల టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే అండి, చక్కగా చదివించండి, వాళ్ళతో చక్కగా చదివించండి. మేము అలాగే చెప్తున్నాం, అసైన్మెంట్లు ఇస్తారు, ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తారు, ఇప్పుడు హోంవర్క్ ఇస్తారు, అన్నీ జాగ్రత్తగా చేయించండి. టైం ఎక్కువ టైం చదువుకునేలా చూడండి. టైంకి చక్కగా మా దగ్గరికి పంపించేయండి, కాలేజీకి పంపించేయండి. మీకు ఎంత దూరం ఉన్నా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ అయిందండి. మీకు బస్సు లేదండి, ఆటో లేదండి అని చాలా ఇలాంటివి చెప్తున్నారు. మనసుంటే చాలా మార్గాలు ఉంటాయి. టైంకి రండి, చూడండి. అసలు మీ గురించి ఎవరు పట్టించుకుంటారమ్మా? లేదా గవర్నమెంట్ ఏ కాలేజీలో పట్టించుకుంటారు? పేరెంట్స్తో మాట్లాడాలి, పిల్లల్ని కొంచెం బాగా ఇంప్రూవ్ చేయాలి. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ చూడండి, ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, అవునా, రీసెర్చ్ జరుగుతుంది, ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ చాలా చేస్తున్నారు. ఎవరు చేస్తారు మీకు చెప్పండి? మీకోసమే కదా. ఇన్వాల్వ్ అవ్వాలి. నేను చేస్తాను సార్, నాకు అవకాశం ఇవ్వండి. అవకాశం లేని పిల్లలు చాలామంది వేరే కాలేజీలకు వెళ్ళండి. అవకాశం ఎవరు ఏ యాక్టివిటీస్ చేయించరు లెక్చరర్స్. క్లాసులు ఏదో చెప్తారో వెళ్ళిపోతారు. ఇక్కడ అలా లేదు. మీకు ఎంత నేర్చుకుంటే అన్ని విధాల అవకాశాలు మీరు కల్పిస్తారు. సార్ నేను ఈ ప్రాజెక్ట్ చేస్తానంటే ల్యాబ్లోకి వెళ్ళొచ్చు, మనం ఇన్నోవేషన్ ల్యాబ్ ఉంది, కొత్తగా మీరు ఆవిష్కరణ చేస్తానంటే మేము ప్రొవైడ్ చేస్తాం, డబ్బులు ఇస్తాం, ల్యాబ్లో మీరు యాక్సెస్ ఇస్తాం. కంప్యూటర్స్ జేకేసీకి వెళ్ళి నేను కంప్యూటర్స్ రోజు నేర్చుకోవచ్చు. మీ ఈమెయిల్స్ మొత్తం ఈ కంటెంట్ డెవలప్ చేసుకోవచ్చు. లైబ్రరీ ముఖ్యంగా వెళ్ళట్లేదండి. లైబ్రరీ ముఖ్యంగా ఎవరు వెళ్ళట్లేదు పిల్లలు. లైబ్రరీ రోజు కంపల్సరీగా ఒక గంట వెళ్ళి పేపర్ చదవండి. జీవితానికి రోజు పేపర్ చదివితే జాబ్ గ్యారెంటీ. నేను అదే చెప్తుంటాను, నా జీవితంలో రోజు పేపర్ చదివి ఇప్పటికీ చదువుతా. ఇవి నాకు 5 గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. ఇది 6వ. అన్నీ కూడా ఇవే గెస్టెడ్ ఆఫీసర్ లెవెలే. 2 సార్లు గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యారు. అంటే అది గొప్ప అని చెప్పట్లే, పేపర్ చదవడం వల్లే మీరే అసలు దీనికి వెళ్ళదు, లైబ్రరీకి వెళ్ళదు. టైం వేస్ట్ చేసుకుంటారు, కూర్చుంటారు. ఏమొస్తుంది మీకు? లైఫ్ సెటిల్ అయిన తర్వాత మీ ఇష్టం, వేస్ట్ చేసుకోండి. ఎవరవుతున్నారు మిమ్మల్ని? మీ పేరెంట్స్ డబ్బులతో మీరు బ్రతుకుతున్నారు. వాళ్ళు అప్పులు చేస్తే ఫీజులు కడుతున్నారు. ఏమైనా అంతేనండి పేరెంట్స్? మరి మనం చదువుకోవాలి, అవకాశాన్ని ఉపయోగించుకోవాలి కదా. మీరు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోండి, మీరు డబ్బులు వేస్ట్ చేసుకోండి. మొబైల్ ఫోన్ 3 కొనుక్కోండి. ఎవరవుతున్నారు? మనకు రైట్ లేదు. పేరెంట్స్ ఎంత కష్టపడి మనకు ఫీజులు కట్టడం, మన మీద ఆశలు పెట్టుకుంటే మీరేమో కనీసం కాలేజీకి వచ్చి కూడా క్లాసులు వెళ్ళకపోవడం, లేకపోతే చెత్త రిలేషన్స్ పెట్టుకోవడం అన్నీ చేస్తున్నారు. అలాంటివి దయచేసి పెట్టుకోవద్దు. ముఖ్యంగా పేరెంట్స్కి మేము తెలిసింది ఏంటంటే, మీకు మాకు అవినాభావ సంబంధం ఉంది. మీరు సజెషన్స్ ఇవ్వాలి.
ముఖ్యంగా ఎలాంటి సిలబస్ ఉంది, ఈ సిలబస్ ఉపయోగపడుతుందా లేదా అంటే జనరల్గా మనకి ఎలాంటి సిలబస్ ఉండాలంటే ఉద్యోగాలకి వచ్చే విధంగా సిలబస్ మనం ఫ్రేమ్ చేయాలి. దాంట్లో మిమ్మల్ని భాగస్వాములుగా చేయాలి. మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మీ దగ్గర, పేరెంట్స్ దగ్గర, అలాగే బయట పరిశ్రమలు అధిపతులు ఉంటారు, ఇండస్ట్రీస్ ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా మేము తీసుకోవాలి. ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా చేయడానికి ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ మొత్తం మారిపోయింది. ఊరికే డిగ్రీతో కాదండి, డిగ్రీ చేసేవారు కూడా కాదు, డిగ్రీతో పాటు ఒక జాబ్, ఒక ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటారు. ఉద్యోగానికి కావాల్సినటువంటి నైపుణ్యాలన్నీ కూడా ఇచ్చి పంపిస్తే మీరు వెళ్ళిపోయిన 1 సంవత్సరంలో 2 సంవత్సరంలో జాబ్స్ తెచ్చుకోవచ్చు. ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు. ముఖ్యంగా నేనైతే ప్రైవేట్ సెక్టర్కి అంత ప్రాధాన్యత ఉంది, గవర్నమెంట్ సెక్టర్లో తెచ్చుకోవాలి. బ్యాంకుల్లోనూ లేకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లోనూ, ఓకే, గ్రూప్ 1, గ్రూప్ 2 అలాంటి వాటికి మనం ప్రాధాన్యత ఇచ్చి ఆల్రెడీ మనం కొన్ని సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేసాం, ఆల్రెడీ జరుగుతున్నాయి కోచింగ్. అది మీరు ఉపయోగించుకోవాలి. మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అరే కోచింగ్, ఫ్రీ కోచింగ్ ఇస్తామని రావట్లేదు. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్స్, ఇంకా 3 ఇయర్స్ ఉంటారు, ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిపోయింది. మీరు ఉపయోగించుకోండి ఇవన్నీ కూడా. సెకండ్ ఇయర్స్ కూడా ఓకే, ఫ్రీగా మీకు పీజీకి వెళ్ళడానికి కోచింగ్ ఇస్తున్నాం. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు గవర్నమెంట్ కాలేజీలో మీరు ఉపయోగించుకోవట్లేదు. పేరెంట్స్ కూడా ప్రోత్సహించండి. ఏమండి, చక్కగా మేము జాబ్స్ వచ్చేలాగా తీర్చిదిద్దుతున్నాం. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ఇంటర్వ్యూ స్కిల్స్ ఇవన్నీ కూడా మొత్తం ఫాస్ట్గా చేస్తున్నాం. మీరు కొంచెం ఇంకా బాగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాగా వేసి ఇంప్రూవ్ చేసుకుంటాం. ప్రతి ఇయర్ కూడా 10% బెటర్మెంట్గా ట్రై చేస్తున్నాం. సో మీరు కూడా కోఆపరేట్ చేస్తే మీరు ఎప్పుడైనా రావచ్చు పేరెంట్స్. ఓకే అండి, సజెషన్స్ ఇవ్వండి. మీ పిల్లలు ఎలా చదువుతారో చూడండి. మాకు కూడా వచ్చి చదవట్లేదండి లేదా బాగా చదువుతారు, మీకు ఇంప్రూవ్ చేయండి లేదా సజెషన్స్ ఇస్తే అది మీకు మాకు ఉన్నటువంటి మంచి సంబంధం. మీరు సెపరేట్ ఏం కాదు పేరెంట్స్ అనేది కాలేజ్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ మీ స్టూడెంట్స్ కంటే కూడా మీరు మాకు క్లోజ్. ఓకే, మరొకసారి కాలేజీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. ఒకసారి పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటంటే జాగ్రత్త. నా సైడ్ నుంచి ఒకే రిక్వెస్ట్, పిల్లల్ని ఉద్యోగాలకు అవకాశాలు వచ్చేలా మేము తీర్చిదిద్దాం. కానీ మీరు రోజు పంపించండి, వెళ్తున్నామా వెళ్ళావా ఏంటి, ఈరోజు వెళ్ళావలేదు. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని మిషన్ ఇచ్చేస్తున్నారు, మీకు కూడా ఏం తెలియట్లేదు. వెళ్తున్నాను లేదా తెలియదు, బస్సు ఎక్కుతారు లేదా ఆటో ఎక్కుతారు, ఇక్కడికి వచ్చిన తర్వాత పిచ్చి పిచ్చి ఆశలు వేయడం, లేదా కాలేజ్కి రాకపోవడం, ఫ్రెండ్షిప్ అలాంటివి చూసుకున్నాను. ఈ ఏజ్ 3 ఇయర్స్ నేను చెప్పానే, ఈ 3 ఇయర్స్ రాత్రి పగలు కష్టపడితే అదే నేను చెప్తా. సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు అంటే ఎవరు సక్సెస్ అవుతారండి లైఫ్లో, అందరూ కంఫర్ట్గా పడుకున్నప్పుడు వాళ్ళు వర్క్ చేస్తుంటారు, కష్టపడుతుంటారు, వాళ్ళే జీవితంలో పైకి వస్తారు. ఓకే, మీరు 10 గంటలకే పడుకున్నారు అనుకోండి, ఇంకో 1 గంట వరకు చదువుతాడు, వాడు గ్యారెంటీ మంచి జాబ్ తెచ్చుకుంటే సెటిల్ అవుతాడు. లేకపోతే రాత్రి 4 గంటలు లేస్తారు, తెల్లవారుజామున, మిగిలిన వాళ్ళే పడుకుంటారు 7 గంటలు లేస్తారు. సో ఆ కష్ట ఫలేని ఉంది. ఎవరైతే కష్టపడతారో కంపల్సరీగా వారి జీవితంలో పైకి వస్తాడు, అది గ్యారంటీ. దేవుళ్ళ మీద నమ్మకం లేదా దెయ్యాల మీద నమ్మకం ఏం జరగదు. మన కష్టం మన రాత మనమే రాసుకోవాలి. ఇంకెవరు ప్రిన్సిపల్స్ లేదా లెక్చరర్స్ మీ పేరెంట్స్ ఏం రాయరు. ఆపర్చునిటీ కల్పిస్తాం, వాళ్ళు ఫీజులు కడతారు, మేము చదువు చెప్తాం. మాకు చాలా సాధ్యమైన తర్వాత మీరే తెచ్చుకోవాలి. ఒక్కసారి జాబ్ తెచ్చుకుని సెటిల్ అయిపోయారా, మంచిగా సెటిల్ అయ్యారా, ఇంకా మీరు తరతరాలనే మీరు బాగా చేస్తారు. మీ మీద ఆధారపడి మీ చెల్లెలు తమ్ముళ్ళు వాళ్ళు చదువుకుంటారు, చక్కగా మంచి ఇన్కమ్ వస్తుంది, జాబ్స్ తెచ్చుకుంటారు, ఫ్యామిలీస్ జనరేషన్స్ అన్నీ కూడా బాగుపడతాయి. మీరు ఇప్పుడే వాళ్ళని వెళ్ళి చూసుకుని ఓకే బళ్ళ మీద తిరగడం, మొబైల్ ఫోన్స్ తిరగడం, సినిమాలకు వెళ్ళడం, చదువు మర్చిపోవడం చేస్తారంటే వాళ్ళంతా నష్టపోతారు. మీ ఫ్యామిలీ ఆ పేదరికంలో ఉండిపోతుంది. సో అర్థమైనా, గవర్నమెంట్ కూడా స్కాలర్షిప్లు ఇచ్చి ప్రోత్సహిస్తుందంటే ఏంటి, మీ అందరినీ చదువు ద్వారా పేదరికం నుంచి బయట తీసుకురావాలని. మరి దాన్ని ఉపయోగించకపోతే ఎలా? గవర్నమెంట్ అయితే స్పెండ్ చేస్తుంది, ఓకే, మా జీతాలకి చూడండి ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, మరి మనకు అవుట్కమ్ ఏంటి? మనం ఏమి ఇచ్చాం? గవర్నమెంట్కి ఇవ్వాల్సిన పని లేదు. మీరు జాబ్ తెచ్చుకుని చక్కగా బాగా సెటిల్ అయితే పేదల నుంచి వచ్చినట్లయితే గవర్నమెంట్కి అదే చాలు. మీ లైఫ్ మీరు చూసి చక్కగా
సో చాలా బాధ్యత ఉంది డియర్ స్టూడెంట్స్. మేము చాలా బాధ్యతయుతంగా ఉన్నాం. మీరు చూస్తుంటారు మన కాలేజ్ మార్నింగ్ లెక్చర్స్ 9:30కి వచ్చేస్తారు. 6, 7, 8 వరకు రీసెర్చ్ చేసుకుంటున్నాం, ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటారు. మన కాలేజీలో పిహెచ్డి వరకు కూడా ఉంది, తెలుసు కదా మీకు. పిహెచ్డి కూడా చేస్తారు, పిహెచ్డి కూడా చేసిన లెక్చర్స్. సో అంత లెవెల్కి వెళ్ళాలి మీరు. ఓకే అండి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఏదో పాస్ అవడానికి లేదా స్కాలర్షిప్లకి కాలేజీకి వెళ్ళాలి, ప్రిన్సిపల్కి వెళ్తారు, లేకపోతే లెక్చర్కి వెళ్తారు, అలా కాదు. అంటే సబ్జెక్ట్ నేర్చుకుందాము. ఇదేంటి చదువు, ఈ చదువులో మనం పీకి వెళ్ళిపోవాలి, శిఖరాలకు వెళ్ళిపోవాలి. సో దీనికోసం అనేది కాలేజ్కి. ఓకే అండి. సో తల్లిదండ్రులకి నా స్టూడెంట్స్, మీరు ఇవన్నీ చేస్తే గ్యారంటీగా 4th ఇయర్లో మీ పిల్లవాడు గవర్నమెంట్ జాబ్ వచ్చేలా. గవర్నమెంట్ జాబ్ అని చెప్తున్నాను నేను, కాకపోతే ఫీజు వాపస్ చేస్తాను. నా దగ్గర నా కండిషన్ ఫుల్ఫిల్ అవ్వాలి, నా కండిషన్ ఫుల్ఫిల్ అవ్వాలి, నేను చేస్తాను. అర్థమవుతుందండి. రెగ్యులర్గా రావడం, చెప్పి చేయడం, కోచింగ్ ఇస్తున్నారు, దానిలో ఇన్వాల్వ్ అవ్వడం, వర్క్ చేయడం చేస్తే చాలా ఈజీ. సో అంత గ్యారెంటీ ఇస్తుందంటే చూసుకోండి. ఓకే అండి పేరెంట్స్, నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. మనందరం కలిసి ఫ్యూచర్లో కూడా పనిచేద్దాం. మీ పిల్లల మంచి భవిష్యత్తుకి మేము ఉన్నాం. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఇంటి దగ్గర మీ వంతు మీరు కృషి చేయండి. ఇక్కడ ఎంత చేసినా అక్కడ డైల్యూట్ అయిపోయిందంట మీ ఇంటి దగ్గర ఏమన్నదు, బయట పంపించొద్దు. సాధ్యమైనంత వరకు ఆ వర్క్ చేయించండి, చక్కగా చదివించండి. ఈ సందర్భంగా నాకు ఎంత అవకాశం ఇచ్చినటువంటి మన ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, వాళ్ళ టీమ్కి, అలాగే స్టూడెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. చేసినటువంటి పేరెంట్స్ అందరికీ, ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. మా కాలేజీలో 3000 మంది స్టూడెంట్స్ అండి, 35 గ్రూపులు ఉన్నాయి. దాంట్లో మేము పర్టికులర్గా మాకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టుకున్నాం. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్. సార్ గారేమో ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్కి హెడ్ గారు, నేనేమో ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి హెడ్. మా అండర్లో 6 కోర్సెస్ రన్ అవుతున్నాయి. మా దగ్గర 650 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 650 మంది స్టూడెంట్స్ యొక్క బాధ్యత మాది. మాకు కావాల్సినటువంటి ల్యాబ్స్ ఉన్నాయి, రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు పిల్లలు అనేక ప్రాజెక్టులు చేస్తున్నారు. మేము పాఠాలు చెప్తాం, అది జనరల్. పిల్లలే పాఠాలు చెప్తున్నారు, దాన్ని క్లాస్ సెమినార్స్ అంటారు. క్విజ్లు కండక్ట్ చేస్తాం వాళ్ళ యొక్క నాలెడ్జ్ పెంచడం కోసం, వాళ్ళు కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తించడం కోసం సైన్స్ ప్రాజెక్ట్స్ చేస్తాం. మీరు 6th, 7th హై స్కూల్స్లో గవర్నమెంట్ పెడతా ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా February 28th నేషనల్ సైన్స్ డే. దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి కూడా వాళ్ళకి రకరకాల ప్రాజెక్టులు చేయిస్తుంటాం. దానివల్ల వాళ్ళకి కొంత నాలెడ్జ్ పెరుగుతుందని. అంతేకాకుండా ఇప్పుడు మా పిల్లలందరూ కూడా షోల్డరింగ్ అంటే చూడండి, ఇప్పుడు రేడియో, టీవీ ఏదైనా సరే దాంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ పోతుంటాయి. ఏదైనా ఒక చిన్న కాంపోనెంట్ పోయిందనుకోండి, మనం మెకానిక్ని తీసుకురావాలి. దాంట్లో ఏ కాంపోనెంట్ పోయిందో మనకు తెలియదు. వాడు మాత్రం hundreds, thousands బిల్ వేస్తాడు. తప్పదు, మనకు తెలియదు, మనకు అసలు లేదు. అందుచేత ఈ సంవత్సరం ఏం చేసామంటే మా పిల్లలందరికీ కూడా షోల్డరింగ్ అంటే తెలుసు కదండి, కాంపోనెంట్స్ని అతికించడం. ఏది పోయింది టెస్ట్ చేస్తారు, అది తీసేసి కొత్తది వేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే అండి, మన ఇంట్లో ఏమైనా చిన్న చిన్న వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ పోయినాయి అనుకుంటే వాటిని మనమే బాగు చేయించుకోవచ్చు. ఇప్పుడు మన దేశంలో అయితే సర్వీస్ చేసేవాళ్ళు అంటే వర్కర్స్ మనకు దొరుకుతున్నారు. ఒక 10 సంవత్సరాలు పోతే వర్కర్స్ దొరకరు. ఎందుకు దొరకరు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, పని చేయడానికి ఎవరో దొరకరు. అప్పుడు ఒక పని చేయాలంటే ఇప్పుడు 100 ఇచ్చి అప్పుడు 1000 ఇవ్వాలి. ఆ పరిస్థితి రాకూడదంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ ప్రతి పని తన సొంతగా చేసుకోవడం రావాలి. ఇల్లు తుడుచుకోవడం నుండి, గోడకు మేకులు కొట్టుకోవడం దగ్గర నుండి, ఇలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు బాగు చేయడం, కరెంటు ఫీజు పోతే వేయడం, ఫ్రిడ్జ్లో ఏదైనా ఫీజు పోతే వేయడం, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి రాబోయే తరం.
అందరికీ ఉద్యోగాలే కానీ పని రాదు, డబ్బులు ఉంటాయి చేసేవాళ్ళు లేడు. ఇప్పుడు మేము అదే పాటలు పడుతున్నాం. కరెంటు పోయిందంటే చేసుకోవడం రావట్లేదు, 2 రోజులు 3 రోజులు పడుతుంది. ఆ పరిస్థితి రాకూడదని స్టూడెంట్స్కి కొన్ని స్కిల్స్ నేర్పుతున్నాం మా డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా. మీకు ఇంతకుముందు 3 సంవత్సరాలు బీఎస్సీ 3 సంవత్సరాలు చదువుకొని వెళ్ళిపోవడమే పరీక్ష రాసి, ఇప్పుడు ఈ బ్యాచ్లకి 2 సంవత్సరాలే చదవడం. 3rd ఇయర్కి వచ్చేటప్పటికి ఒక 6 నెలలు మా కాలేజీకి రారు పిల్లలు. ఈ బ్యాచ్లే ఇప్పుడు 2nd ఇయర్ పిల్లలు. ఎందుకు అంటే వాళ్ళకి స్కిల్ కోర్సెస్ నేర్పుతాం. ఏదో ఒక దాంట్లో స్కిల్ రావాలి, ఒక 3 నెలలు అక్కడ పంపుతాం. వాళ్ళు అక్కడ అది నేర్చుకుని అక్కడ పాస్ అయ్యి మళ్ళీ మా దగ్గరకు వస్తారు. గవర్నమెంట్ పెట్టింది, దాన్ని బేస్ చేసుకునే మన కాలేజీలో పిల్లలందరూ దూరం పంపడం ఇష్టం లేక ఇప్పుడు వచ్చేది కూడా పెట్రోల్ వాహనాలు పోయినాయి. బండ్లు కానీ ఆటోలు కానీ కార్లు కానీ పెట్రోల్ డీజిల్ మీద నడిచి ఇప్పుడంతా ఎలక్ట్రికల్, బ్యాటరీ పెట్టడం, ఎలక్ట్రిక్ సర్క్యూట్ పెట్టడమే. అందుచేత మేము ఏం చేస్తామంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ని రిపేర్ చేయడం. ఇప్పుడు 10 సంవత్సరాల పోతే పెట్రోల్ బళ్ళు డీజిల్ బళ్ళు ఉండవు, అన్నీ ఎలక్ట్రికలే. మరి ఎలక్ట్రికల్ బళ్ళకి రిపేర్ చేయడం ఎవరు చేస్తారు? అది నేర్చుకున్న వాళ్ళు చేస్తారు. దానికోసం మన ప్రిన్సిపల్ గారు ముందుగా ఆలోచించి ఇంకా ఒక 4-5 రోజుల్లో మన కాలేజీలోనే ఎలక్ట్రికల్ వెహికల్స్ని రిపేర్ చేసేటటువంటి ఒక వ్యవస్థని, ఒక సంస్థను పెడుతున్నారు. ప్రతి 6 నెలలకి ఒక 30 మంది స్టూడెంట్స్ని అక్కడ నేర్పుతాము. వాళ్ళకి ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఆ 30 మంది 30 షాపులు పెట్టుకుంటే జేబులు నిండిపోతాయి డబ్బులతో. గవర్నమెంట్ ఉద్యోగం అక్కర్లేదు, అంటే స్కిల్ నేర్పడం అనేది ఇంపార్టెంట్. ఇంతకుముందు చదువుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్లో పరీక్షలు రాస్తే ఉద్యోగం వచ్చేది. ఇప్పుడు ఎంత చదువుకున్నా కాంపిటేటివ్ ఎగ్జామ్సే లేవు, గవర్నమెంట్ ఏం జాబులు ఇవ్వడం లేదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. ఇది మనం ప్రతి పిల్లవాడికి చెప్తున్నాం, కానీ బుర్రకెక్కదు. వస్తాడు అక్కడ ముద్ర వేస్తాడు, దేనికోసం? అమ్మఒడి డబ్బుల కోసం. క్లాసుకు రారా బాబు అంటే రారు, పారిపోతారు. బలవంతంగా కూర్చోబెట్టాలి. కొంచెం గట్టిగా ఉన్నామనుకోండి మా మీద కోపం వస్తుంది పిల్లలకి. అయినా మేము భయపడం. ఈ పిల్లల్ని అభివృద్ధి చేయడమే మా చేయం. మీరేం చేయాలంటే పేరెంట్స్ మేము ఎందుకు పిలిచామంటే మేము ఎంత చెప్తున్నాం మీకు తెలియదు. గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ కాలేజు వస్తారు, జీతాలు తీసుకుంటారు, 4 మొక్కలు చెప్తారు, వెళ్ళిపోతారు అనుకుంటారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి టైం కంటే మేము ఎక్కువ టైం పనిచేస్తున్నాం. గవర్నమెంట్ 10 గంటలకు రా, 5 గంటలకు వెళ్ళిపో అంటుంది. మేము 9:30కి వచ్చి కూర్చుంటున్నాం. 9:30 సాయంత్రం 6 దాటుతుంది. ఎందుకు అంటే మా కోసమా? మాకు జీతం చెప్పినా, పాఠాలు చెప్పినా చెప్పకపోయినా జీతం వస్తుంది, ఎవరు ఆపరు. కానీ పిల్లలు డెవలప్ అవ్వాలి. ఎవరు డెవలప్ అవుతారు? మాకు 650 మంది ఉన్నారు డిపార్ట్మెంట్లో, ఒక 100 మంది డెవలప్ వచ్చారు. మాకు 20%. మళ్ళీ అందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి అనుకోండి, తర్వాత పనులు చేసేవాళ్ళు ఉండరు. శ్రద్ధగా వచ్చి పాఠాలు నేర్చుకున్నారనుకో వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి నేర్చుకుంటారు. శ్రద్ధగా రాని వాళ్ళు ఉంటారు, మేము రమ్మంటాం, వాళ్ళు రారు. తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు వర్కర్లుగా మిగిలిపోతారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, వినడం లేదు. ఇది మీరు పేరెంట్స్గా మీకు చెప్తున్నాం. మీరు కూడా మీ పిల్లలకి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలకి కూడా ఈ విషయాలు చెప్తారండి. మా పని మేము ఎలాగా చేస్తామని పేరెంట్స్ కూడా చెప్తారండి. ఇప్పుడు మీ పిల్లలు కాలేజీకి టైం ప్రకారం వచ్చేస్తున్నారు మా దగ్గరికి, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? మేము ఇక్కడ రోజు 6 పీరియడ్ 6 గంటల పాఠం చెప్తున్నాం. ఈ 6 గంటల పాఠం మేము చెప్తే పిల్లవాడు కనీసం 6 గంటలు చదవాలి ఇంటి దగ్గర. చదివితేనే వాడు బుర్రలోకి వెళ్తుంది, మనం చెప్పింది ఏమి వెళ్తాం. అంచేత పేరెంట్స్గా మీరు కొంచెం టీవీలను అవి తగ్గించి, అబ్బాయిలు అయితే క్రికెట్ మ్యాచ్లకు తగ్గించి కొంచెం చదివించుకుంటే మేము చేసేటటువంటి ఈ స్కిల్స్ డెవలప్మెంట్ కానీ పాఠాలు కానీ వాళ్ళ బుర్రలోకి వెళ్ళి రేపు మీకంటే పెద్దవాళ్ళు అవుతారు. మేము మీలాంటి చిన్న చిన్న పనులు చేసుకున్నటువంటి పేరెంట్స్కి పుట్టినటువంటి పిల్లలమే. కష్టపడి చదివాం కాబట్టి ఈ పొజిషన్లో ఉన్నాం. నాతో పాటు 100 మంది చదివారు 10th క్లాస్ వరకుని, మరి ఎవరో సెటిల్ అవ్వలేదు. ఎందుకు సెటిల్ అవ్వలేదంటే ఎవరు కష్టపడి చదువుతారు పైకి వస్తారు. ఇక్కడ కూర్చున్న అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ ఎంప్లాయీస్ కాదు, మేము కూడా లేబర్ కమ్యూనిటీలో వచ్చాం. మేము చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు గెజిటెడ్ ఆఫీసర్స్గా ఉన్నాం. ఇప్పుడు మా పిల్లలు వస్తున్నారు, వీళ్ళందరూ పాడైపోతారని కాదు, కనీసం 20-25 మెంబర్స్ అందరికి మంచి జాబ్లు వస్తాయి. రిమైనింగ్ 75% చదవరు మనం ఎంత చెప్పినా.
అంతే పేరెంట్స్గా మీరు కూడా బాగా చెప్పాలి, వాళ్ళకి కొంచెం రెగ్యులర్గా వచ్చేటట్టు చెప్పాలి. మీరు 10 మంది వచ్చినా మీరు 10 మందికి చెప్తే అది పోలంత మల్టిప్లై అవుతుంది. పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో పాఠాలు బాగా జరుగుతాయి. పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తుంది ఇక్కడ కాలేజీ. మీరు కావస్తే మేము చెప్పడం కాదు, పేరెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, వాళ్ళని కనుక్కోండి. చాలా చక్కగా పాఠాలు జరుగుతున్నాయి. మన డిపార్ట్మెంట్లో ఎంఎస్సి కూడా పెట్టామండి, ఎంఎస్సి ఫిజిక్స్. అంటే డిగ్రీ 3 సంవత్సరాలు చదివిన తర్వాత ఎంఎస్సి కూడా ఇక్కడే చదువుకోవచ్చు గవర్నమెంట్ డబ్బులతో. కానీ ఎవరు కూడా మన దగ్గర జాయిన్ అవ్వట్లేదు. ఇక్కడ చక్కని ఫ్యాకల్టీ ఉంది, ప్రిన్సిపల్ సార్ కూడా పాఠాలు చెప్తారు. అక్కడ జాయిన్ అవ్వట్లేదు ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ మారాలి. చక్కగా కూర్చోబెట్టి ఒక పీరియడ్ ఖాళీ లేకుండా చెప్తున్నాం పాఠాలు, కానీ లిమిటెడ్ స్టూడెంట్స్ వస్తున్నారు మాకు. అంటే ఏంటి, ఆదిత్యకి వెళ్ళిపోతే వాళ్ళు సూపర్గా చెప్పేస్తారు, లేదా చైతన్యకి వెళ్ళిపోతే వాళ్ళు ఇంకా సూపర్గా చెప్పేస్తారు అనుకుంటారు. అక్కడ ఫీజులు వసూలు చేస్తారు. ఫీజులు వసూలు చేశారు కాబట్టి పిల్లలు రెగ్యులర్గా వెళ్తున్నారు. అక్కడ చెప్పే పాఠాలు చెప్పేటటువంటి సార్లు నేను ఇంక చెప్పకూడదు. ఎందుకంటే మేమందరం కూడా పరీక్షలు రాసి పాస్ అయ్యి వచ్చామంటే మాకు కొంచెం స్కిల్ ఉన్నట్టు. అక్కడ పరీక్షలు రాయక అక్కడ ఉండిపోతున్నారు, కొంచెం తక్కువే ఉంటుంది. అలాంటి చోటకు కూడా మనం రెగ్యులర్గా పంపిస్తాం పెద్ద పెద్ద ఫీజులు కట్టి. మేము తక్కువ ఫీజులు చెప్తామన్నా సరే మా దగ్గర రావట్లేదు. ఇవన్నీ కూడా మీ దృష్టిలో వస్తాయని, తర్వాత పిల్లలందరినీ చక్కగా కాలేజీకి పంపుతారని, కాలేజీకి పంపి కాలేజీ నుండి వచ్చిన తర్వాత కూడా మీరు ఒక్కసారి వాళ్ళని ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు అనేది మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు యూత్ అంతా ఎలా ఉందో మీకు తెలుసు. మనం సెల్ ఫోన్లు కొనిచ్చాం, కొనివ్వకపోతే ఊరుకోరాడు. ఈ సెల్ ఫోన్తో ఏం చేస్తున్నారో మీకు తెలుసు, మాకు తెలుసు. మేము ఇక్కడైతే కంట్రోల్ చేస్తాం, మీరు అలాగే పేరెంట్స్గా మీరు కూడా కంట్రోల్ చేయాలి. ఇక్కడ మేము చెప్పినటువంటి పాఠాలన్నింటినీ కూడా బుర్రలోకి ఎక్కించుకొని మీరు కొంచెం హితపాటు చేయాలి. మేము చెప్తున్నాం, మీరు చెప్పాలి. మీ పిల్లలందరూ కూడా చక్కగా మా కాలేజీలో చదువుకుని మాకున్నటువంటి జేకేసీ ద్వారా ట్రైనింగ్ అయ్యి, మా డిపార్ట్మెంట్ ద్వారా వచ్చేటువంటి స్కిల్ ట్రైనింగ్ అయ్యి, మన ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ పెట్టామండి. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అంటే మన ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్, టీవీ, ఐరన్ బాక్సు, వాటర్ హీటరు, అవి ఎలా పనిచేస్తున్నాయి, దాన్ని ఎలా బాగు చేయాలి మనమే డిపార్ట్మెంట్ నేర్పాం. వీళ్ళు ఏంటంటే పరీక్ష కోసం చదివారు. నేర్చుకుని ఉంటే మన ఇంట్లో ఏమైనా రిపేర్ వస్తే అలా చెయ్యరు. ఇప్పటికైనా సరే స్టూడెంట్స్ కూడా చెప్తున్నాను, మనం 2 సర్టిఫికేట్ కోర్సులు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి. ఒకటి షోల్డరింగ్ అండ్ డీషోల్డరింగ్, ఇంకోటేమో సోలార్ ప్యానల్ రిపేరింగ్. ఆ 2 కూడా చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్ కోర్సెస్. మెరిట్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటున్నాం, డల్ స్టూడెంట్స్ మాకు అవసరం లేదు. రెగ్యులర్గా రావాలి, స్కిల్ నేర్చుకోవాలి. అది మీకు ఉద్యోగానికి కాదు, మీకు మీ ఇంట్లో ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా ఒక రెసిస్టెన్స్ ఊడిపోయింది అంటే టక్ మన ఒక 100 రూపాయలు పెట్టి ఒక ఐరన్ కొనుక్కుని నీవే రిపేర్ చేసుకోవచ్చు. అదే రిపేరింగ్ సెంటర్ తీసుకెళ్తే 1000 రూపాయలు చేస్తాడు. గ్యారెంటీగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్ కోర్సులు బాగా చదవండి. 5th సెమ్లో మన దగ్గర ఎస్టాబ్లిష్ అవుతుంది ఎలక్ట్రికల్ వెహికల్ రిపేర్. దాంట్లో 30 మంది స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటాం. ఎవరైతే మెరిట్గా చదువుతున్నారో, ఎవరైతే రెగ్యులర్గా వస్తున్నారో వాళ్ళకు మాత్రమే అక్కడ సీట్లు. మిగిలిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు చెయ్యాలి. ఎక్కడికో పంపుతాం, మీ ఖర్చుతో మీరు వెళ్ళాలి. ఏం చేస్తున్నారో మాకు తెలియదు. ఇక్కడైతే ఖచ్చితంగా మా కంట్రోల్లో జరుగుతుంది. మీ అందరికి మంచి స్కిల్స్ వస్తాయి. దానికోసమైనా సరే మీరు 4th సెమ్లో 3rd సెమ్లో మంచి మార్కులతో పాస్ అయితే 5th సెమ్లో నేను వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని మాత్రమే స్కిల్ కోర్సెస్ పంపుతాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మా డిపార్ట్మెంట్ల తరఫున అలాగే మా కాలేజీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే స్కాలర్షిప్స్. మీరు ఫీజులు కట్టారు, కాలేజీలో చదివించారు. ఇక్కడ మన కాలేజీలో రకరకాల స్కాలర్షిప్లు ఉన్నాయి. పర్టికులర్గా మా డిపార్ట్మెంట్ నుండి 2 స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఒకటి కాసరపాడ స్కాలర్షిప్ అని, మన కాలేజీలో చదువుకుని అమెరికాలో సెటిల్ అయినటువంటి ఒక ఫ్యామిలీ సంవత్సరానికి 60,000 రూపాయలు ఇస్తుంది స్టూడెంట్స్కి. ఒక్కొక్క స్టూడెంట్కి 6,500 చొప్పున ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క గ్రూప్లో మెరిట్ స్టూడెంట్స్కి ఇస్తున్నాం. మరి ఎవరైతే ఆ గ్రూప్లో మెరిట్గా చదువుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది స్కాలర్షిప్. మిగిలిన స్కాలర్షిప్తో సంబంధం లేదు. అది కాసరపాడ స్కాలర్షిప్ మేము కాంపిటీషన్ పెంచడం కోసం పెట్టింది. రెండోది మీద ఉపకార స్కాలర్షిప్ అని పెట్టాం. ఉపకారం అంటే ఉపకారం చేయడం. మా డిపార్ట్మెంట్లో రెగ్యులర్ స్టాఫ్ 7 ఉన్నాం. అందరం కూడా తలొక
కొంత అమౌంట్ కలెక్ట్ చేసి మా గ్రూపుల్లో ఉన్నటువంటి పేద పిల్లలకు ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడానికి ఇంకోదానికి ఉపయోగపడుతుందని ఉపకార్ స్కీమ్ ఒకటి పెట్టాం. అది మా డిపార్ట్మెంట్కి సంబంధించింది. అది కూడా ఒక డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అదేవిధంగా మన కాలేజీకి సంబంధించి సుమారుగా 60 రకాల ప్రైజులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం చివరిలో ఒక ఫెస్టివల్ నడుపుతాం, కాలేజీ ఫెస్టివల్. దాంట్లో ఇస్తాం. అది కూడా మెరిట్ స్టూడెంట్స్కి ఎవరిచ్చినా ప్రైజ్ మెరిట్ స్టూడెంట్స్కి వస్తుంది. అంచేత అందరూ కూడా మెరిట్గా చదవాలి, ఈ స్కాలర్షిప్స్ అన్ని పొందాలి. ఓకేనండి. ఇదంతా కూడా మీకు తెలియాలని, మీరు 10 మందికి చెప్పాలని ఈ డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టామన్నమాట. వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. స్టూడెంట్స్ ఉన్నారు, అంతమంది పేరెంట్స్ వచ్చి ఉంటారు. గవర్నమెంట్ కాలేజ్ అనే ఉద్దేశంతో మీరు అది దాన్ని చిన్న చూపు చూస్తున్నారో లేకపోతే మీకున్న ఇబ్బందులు రాలేకపోతారో తెలియటం లేదు. మీరు తెలుసుకోండి, ఇక్కడ ఉండే క్వాలిఫైడ్ లెక్చరర్స్, ఇక్కడ వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ ఇక్కడ మిగతా విషయాల్లో కానీ ఇంత క్వాలిటీ ఉండే లెక్చరర్స్ ఎక్కడ మీకు దొరకదు. ప్రైవేట్ కాలేజ్లో ఎక్కడ దొరకదు మీకు. సో మేము ఇక్కడ మీకు ఏమేమైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామో, వాళ్ళు ఏవైతే ఫెసిలిటీస్ వాళ్ళు వాడుకోవాలని ఆలోచిస్తామో అవి మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంలో మనం పిలిపించడం జరిగింది. కానీ చాలా తక్కువ మంది వస్తున్నారు. అసలు పర్పస్ సర్వ్ అవడం లేదు. ఒక 10 మంది వస్తున్నారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదు. ఇక్కడ మీకు స్టూడెంట్స్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాలన్నా, మీరు అక్కడి నుంచి ఇంటి దగ్గర బయలుదేరిపోతున్నారు పిల్లలు. మీరు అందరూ అనుకుంటారు కాలేజీ వస్తారనుకుంటారు, కాలేజీకి రావడం లేదు. వీళ్ళు షిఫ్ట్ డ్యూటీలో వస్తున్నారండి. ఒక రోజు కొంతమంది వస్తే ఇంకో రోజు మిగతా వాళ్ళు వస్తారు. అది పరిస్థితి. అంటే అందరూ అలా ఉన్నారని చెప్పలేదు, కొంతమంది అలా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కాలేజీలో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అది మీ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాం. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు ఉపయోగించుకున్నట్టయితే కాలేజీని బయటకు వెళ్ళేటప్పుడే మీరు మంచి ఉద్యోగంతో బయటకు వెళ్తారు. అది మీ పిల్లల్ని మీకు చెప్పడం కోసం మీరు మేము కోరేది ఒకటే, వాళ్ళు రెగ్యులర్గా పంపించండి కాలేజెస్కి. అసైన్ చేసిన వర్క్ని కొంచెం కంప్లీట్ చేయమని చెప్పండి. ఆ 2 చేసేటట్టయితే మీరు ఖచ్చితంగా ఎక్కడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మంచి ఆపర్చునిటీస్ బయటకు వెళ్తారు. ఇక్కడ జేకేసీ అని ఉంటుంది. జేకేసీ అంటే జవహర్లాల్ సెంటర్ అని. ఇంకా రీసెర్చ్ ఉన్నాయి, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అవి ఏమీ ఎవరికి తెలియట్లేదు. మీరు ఏదో ప్రైవేట్ కాలేజీలో కేవలం చదవడం, ఇంటికి వెళ్ళిపోవడం అదొక్కటే ఉంటుంది. అదర్ యాక్టివిటీస్ ఏమీ ఉండవు. కానీ ఇక్కడ మాత్రం మొత్తం అన్నీ కూడా యాక్టివిటీస్ ఉంటాయి. పిల్లల్ని మీరు యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేటట్టు మీరు మొబిలైజ్ చేయండి. ఇంటి దగ్గర మీరు కనీసం మా బాధ్యతని మేము పూర్తి చేస్తాం. అంటే పేరెంట్స్గా మీకు ఎంతైతే బాధ్యత ఉందో మాకు కూడా అంతే బాధ్యత ఉంది పిల్లల మీద. మీరు మా బాధ్యతని మేము పూర్తి చేస్తాం. కంప్లీట్గా 100% మా బాధ్యత మేము కంప్లీట్గా పూర్తి చేస్తాం. కానీ కేవలం మీ సైడ్ నుంచి మాత్రమే మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు ఫుల్ఫిల్ చేయడం లేదు. వాడు రోజు కాలేజీకి రెగ్యులర్గా వస్తున్నారా, వస్తే ఏ టైంకి వస్తున్నారనేది మీరు ఒకసారి అడగండి. టైము ఇక్కడ 9:30 కాలేజ్ అవుతారు, 9:30 లేస్తారు వాళ్ళు ఇంటి దగ్గర. ఓకే, లేకపోతే 10 గంటలు వేస్తున్నారు. మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇంటి దగ్గర? మీరు ఒకసారి వాళ్ళని క్వశ్చన్ చేయండి. మీకు టైం కాలేజ్ ఎన్నింటికి బయలుదేరుతున్నారు, ఎన్నింటికి వెళ్తున్నారు, అసలు రోజు రెగ్యులర్గా కాలేజీకి వస్తున్నారు లేదా? సంవత్సరంలో ఒక్కసారి అడ్మిషన్ జరిగే టైంలో మాత్రం వస్తారు మీరు. ఇంక మళ్ళీ 3 సంవత్సరాల్లో కూడా కాలేజీ మొహం చూడండి. కనీసం పేరెంట్స్ మీట్ పెట్టినప్పుడైనా మీరు వచ్చేటట్టయితే మీ పిల్లల గురించి మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది, మేము ఏం చేస్తామో తెలుసుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఏ విధమైనటువంటి హెల్ప్ కావాలో మీకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో మీ బాధ్యతని మీరు నిర్వర్తించండి. మీరు ఏమైనా చెప్తే, మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తే చేయడానికి మేము రెడీగా ఉన్నాం.
పైగా మా సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మీ పిల్లల్ని అడిగి తెలుసుకోండి, చాలా బాగున్నాయి అన్నీ కూడా. మీరు ఏదైనా ఇంకా సజెస్ట్ చేసేటట్టయితే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి మీ బాధ్యత మీరు కొంచెం నిర్వర్తించి మీకు సంబంధించినటువంటి అన్ని ఏంటి మీకు సంబంధించిన బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించి మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. షణ్ముఖ ఐ లక్ష్మణ్ దుర్గా ప్రసాద్ ఎంకరేజ్ చేస్తారండి. ఏ రాజేష్
మనం చదువుకోవాల్సిన అవసరం లేదు. పీరియడ్ జరిగిందా లేదా మాత్రమే తెలుసుకోండి. ఏదైనా జరగట్లేదు ఏమైనా ఉంటే కనుక మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక సార్ ఫోన్ చేసి చెప్పచ్చు. అన్ని పీరియడ్లు జరుగుతున్నాయి లేదా అసలు ఒకసారి అడగండి. ఒక 2-3 వారాలు అడిగారు అనుకున్న తర్వాత మీరు అడగక్కర్లేదు ఇంకా. అంటే ఎప్పుడు కూడా హైయర్ స్టడీస్కి ఇంటర్ డిగ్రీ వచ్చాక చదివే అందరం వేరు. 10th వరకు సరిగ్గా బాగా చదివించాం అనుకోండి, వాడికి చదవడం అలవాటు అయిపోతుంది. వాడికి ఫస్ట్ ర్యాంక్ అలవాటు అయిపోతుంది. తర్వాత మీరు చదవడం చెప్పక్కర్లేదు, వాడు అది నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అలాగే ఇప్పుడు మీరు కరెక్ట్గా దారిలో పడే విధంగా రోజు 6 పీరియడ్లు జరుగుతున్నాయని మీకు తెలిసింది కదా. ఇప్పుడు 6 పీరియడ్లు జరుగుతున్నాయా లేదా, ఫస్ట్ అవర్ జరిగిందా, సెకండ్ అవర్ జరిగిందా అడగండి అంతే. ఏ పీరియడ్ వచ్చారా చెప్పారా అని అడగండి అంతే, ఇంకేం అడగట్లేదు. అలా ఒక 3 వారాలు అడిగారంటే ఇంక నాకు ఇంకా అవసరం లేదు, దారిలో పడిపోతారు. ఇలా ఇంటి దగ్గర అడుగుతారు అయినా వాళ్ళు వస్తారు క్లాస్కి, లేట్గా వస్తున్నారు అందువల్ల. నేను రాత్రిలో బస్ ప్రాబ్లం ఎక్కువైపోయిందండి. అక్కడ నుంచి బస్ స్టార్ట్ అయ్యేదండి. పిల్లలు 10:30కి వస్తారండి. 8:30 ప్రాబ్లం ఉన్నప్పుడు ఓకే, అయినా బస్ ప్రాబ్లం లేకపోతే ప్రాబ్లం గవర్నమెంట్ సెక్టార్లో చాలా వాటిలో అవినీతి ఉంటుంది, కానీ అవినీతి లేని సెక్టార్ ఏదైనా ఉందంటే విద్యా సెక్టర్. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ మనకి ఫండ్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ ఫండ్స్ వల్ల ఏంటి ఇంకా కొత్త బిల్డింగ్స్, స్టూడెంట్స్కి కొత్తగా టాయిలెట్స్, ఇవన్నీ కాలేజ్ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి తప్ప ఎక్కడ ఏమీ అవినీతి అనేది మిగతా డిపార్ట్మెంట్స్లో ఉండదు. ఇక్కడ అన్నీ కరెక్ట్గా జరుగుతాయి, నిధులన్నీ సద్వినియోగం జరుగుతాయి. అందువల్ల ఏంటంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ ఫండ్స్ రాబట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం, కాలేజీ వైపు నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. మాకు మళ్ళీ CCU ఉంటుంది, హెడ్ క్వార్టర్స్ హై అథారిటీస్, వాళ్ళు కూడా ఏ రావాలి ఏ ప్లేస్ రావాలి అని మాకు కరెక్ట్గా ఎయిడ్స్ ఇస్తుంటారు, డైరెక్షన్స్ ఇస్తుంటారు. ఎందువల్ల అంటే అక్కడి నుంచి ఫండ్స్ వచ్చాయనుకోండి ఇంకా ఈ తరాలు చదువుతూ ఉంటారు, ఎక్కడికి పోవు కదా కాలేజెస్. మొన్న పాత వాళ్ళు వచ్చారు ఆలమ్ని అని, వాళ్ళు ఏమన్నారు, అబ్బాయి బోర్లేదు బిల్డింగ్స్ వచ్చాయి చక్కగా, అక్కడ కొత్త బియ్యం బ్లాక్ కట్టారు, బాత్రూమ్స్ అవి బాగున్నాయి, అప్పుడు మాకు అసలు బాత్రూమే ఉండేది కాదు, మేము సఫర్ అయ్యే వాళ్ళని చెప్పారు. లేడీస్ పెద్ద వాళ్ళు వచ్చి అంటే వాళ్ళు పాత స్టూడెంట్స్, వాళ్ళకంటే ఇప్పుడు స్టూడెంట్స్ బెనిఫిట్ కదా, సౌకర్యాలు అందుతున్నాయి. ఇంకా తర్వాత ఇంకా బాగా సౌకర్యాలని ఎంజాయ్ చేస్తారు. అలా కాలేజ్ అభివృద్ధి కోసం మీరు కూడా స్టేక్ హోల్డర్స్, పేరెంట్స్ కూడా ఇందులో భాగమే, కాలేజీలో భాగం. మీ సపోర్ట్ ఉండాలి, మీ కోఆపరేషన్ ఉండాలి కాలేజ్ యొక్క అభ్యున్నతి. అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.